తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణ వేగవంతం చేసింది. ఇవాళ ఉదయం హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ బిల్డింగ్లో యుగ తులసి ఫౌండేషన్ చైర్మన్ శివకుమార్ను సిట్ అధికారులు విచారించారు. 2 గంటల పాటు శివకుమార్ను విచారించారు అధికారులు. గతంలో ఎన్నికల సమయంలో తన ఫోన్ ట్యాప్ అయినట్లు విచారణ అధికారులు తెలిపారని శివకుమార్ తెలిపారు. సిట్ అధికారుల దగ్గర గతానికి సంబంధించిన ఎలాంటి డేటా లేదన్న శివకుమార్తో మా ప్రతినిధి కుమార్ ఫేస్ టు ఫేస్. తెలంగాణలోనే సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణ వేగవంతం చేసింది. అయితే ఈ రోజు యుగ తులసి ఫౌండేషన్ చైర్మన్ అయిన శివకుమార్ ని విచారణకు హాజరు కావాలంటూ కూడా సిట్ అధికారులు అయితే నోటీసులు ఇచ్చారు. అయితే ఈ రోజు ఉదయం శివకుమార్ ఏదైతే సిట్ విచారణకు అయితే హాజరయ్యారు, ప్రస్తుతం మనతో పాటు శివకుమార్ అయితే ఉన్నారు. అయితే అసలు ఈ రోజు సిట్ విచారణలో ఏం జరిగింది అనేది ఆయన అడిగే తెలుసుకుందాం. సార్, ఈ సిట్ విచారణకు సంబంధించి అసలు ఈ రోజు మిమ్మల్ని ఏం అడిగారు? 2023 నుంచి 24 మధ్యలో ఎలక్షన్ హియరింగ్ జరిగే టైంలో ఒక 15 రోజులు నా దగ్గర ఉన్నటువంటి 2 ఫోన్స్ కూడా ప్రభాకర్ రావు గారు ట్యాపింగ్ చేసినట్టుగా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆధారాలని చూపించడం జరిగింది. ఈ ఫోన్ నెంబర్ మీదేనా అంటే అది ఫోన్ నెంబర్ నాదే అని చెప్పడం జరిగింది. సో వారు మీ ఫోన్ ట్యాప్ చేసే అవసరం ఏముంటుంది పోలీస్ వాళ్ళకి అన్నప్పుడు ఆ విషయం ట్యాప్ చేసినటువంటి రికార్డింగ్లో మీరు వింటే మీకు తెలుస్తుంది. నా సబ్జెక్టు ఏదున్నాడో గోవుకు సంబంధించిన సబ్జెక్టే తప్ప ఇంకా వేరే ఏ సబ్జెక్టు ఉండదు. రాజకీయ నాయకుల వల్లనే గోహత్యలు జరుగుతున్నాయి. ఇది ఆగాలి అన్నటువంటి ఉద్దేశంతో నేను కేంద్ర ఎన్నికల సంఘంలో యుగ తులసి పార్టీని రిజిస్టర్ చేయించి రోడ్ రోలర్ గుర్తు నాకు కేంద్ర ఎన్నికల సంఘం కేటాయించినప్పుడు ఈ గుర్తు ఎవరికి ప్రయోజనం చేకూర్చే విధంగా ఉందన్నటువంటి ఆలోచనతోని అధికారుల అతి ఉత్సాహంతోని ప్రభాకర్ రావు గారు అయితే ఇంకా చెప్పినటువంటి ప్రణీత్ రావు గారు, రాధాకిషన్ రావు గారు, భుజంగరావు గారు వీళ్ళందరూ కూడా అధికార పార్టీకి లబ్ధి చేకూర్చాలన్నటువంటి అతి ఉత్సాహంతో వాళ్ళు ఇట్లా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి యంత్రాంగాన్ని మిస్యూజ్ చేసి ఫోన్ ట్యాపింగ్ పాల్పడినట్టుగా వాళ్ళు చూపించిన ఆధారాలు నాకు అనిపించింది. సో ఇందులో ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళు చూపించినటువంటి ఆధారాలకి నేను చెప్పినటువంటి మాటలకి చాలా వింతగా ఉన్నది అక్కడ. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఎర్లియర్ డాటా మొత్తం డిస్ట్రాయ్ అయిపోయిందని కూడా వాళ్ళే చెప్తున్నారు. మళ్ళీ ఫ్యూచర్ తర్వాత జరిగినటువంటి ట్రాన్సాక్షన్స్ ఏమన్నా కూడా అది కూడా డిస్ట్రాయ్ అయిపోయిందని చెప్తున్నారు. ఒక 15 రోజులు డాటా మాత్రమే వాళ్ళ దగ్గర ఉన్నది. సో ఈ 15 రోజుల్లో ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో రకరకాలుగా ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి. చాలామంది రాజకీయ నాయకుల వల్ల వాళ్ళ నుంచి అధికార పార్టీకి లబ్ధి చేకూర్చాలని ఒక ఆలోచనతో వీళ్ళు ట్యాప్ చేశారు తప్ప ఇది కేవలం ప్రజెంట్ ఉన్నటువంటి ప్రభుత్వం సిట్ అని చెప్పుకోవడానికే కానీ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంతో ఒరిగేది ఏమి లేదు. ఇది కేవలం స్పెషల్ ఇంట్రెస్ట్ ఆన్ టీఆర్ఎస్గా నాకు కనపడ్డది. రెండవది ఎండ్ ఆఫ్ ది డే ఇంకొక వారం 10 రోజుల్లో ఇంకొక ఛార్జ్షీట్ వేసిన తర్వాత ఇమ్మీడియట్గా రేవంత్ రెడ్డి గారు దీన్ని సిబిఐకి బదిలీ చేయాలని ఇంకొక ఉత్తరం రావడం తప్ప ఎటువంటి రిజల్ట్ ఉండదు. గోవులను రక్షించాలి, గోవులను సంరక్షించాలన్నటువంటి అంశంపైన మేము పనిచేస్తున్నాం. మేము 3వ తారీఖు ఆమరణ నిరాహార దీక్ష కూర్చుంటున్నాం. ఈ ప్రభుత్వం గోహత్యలు ఆపాలన్నటువంటి ఒక లక్ష్యంతో పనిచేస్తున్నాం. గోమాతను జాతీయ ప్రాణిగా ప్రకటించాలనేటువంటి ఉద్దేశంతో పనిచేస్తున్నాం. ఏ ఎన్నికలు వచ్చినా కూడా మాకు ఏ గుర్తు వచ్చినా కూడా మేము పోటీ చేస్తాం, దీన్ని నిలదీస్తాం, ప్రజల ముందు నిలబెడతాం. తప్పు చేసిన వారిని శిక్షించకుండా గోసేవ చేస్తున్నటువంటి మాలాంటి వాళ్ళు ఫోన్ ట్యాప్ చేయడం అనేది కూడా కరెక్ట్ కాదని నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. అయితే మీ ఫోనే కాకుండా అంటే ఎలక్షన్స్ టైంలోనే మీ ఫోనే కాకుండా మీ బంధువులది కానీ స్నేహితులది కానీ ఎవరిదైనా ట్యాప్ అయిందా? ఇప్పుడు కొన్ని 100 ఫోన్లు 1000 ఫోన్లు వాళ్ళ దగ్గర ఎయిర్టెల్నే ఒక 600 ఫోన్లు ట్యాప్ అయింది వాళ్ళు చెప్పారు నాకు. ఇవి కాక జియో ఉన్నది, ఇంకా బిఎస్ఎన్ఎల్ ఉన్నాయి. ఇట్లా అనేక ఏజెన్సీ ఫోన్ నెంబర్స్ కూడా వాళ్ళ నుంచి తెప్పించుకొని డాటా వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు. కానీ అందరినీ విచారించడం అనేది సాధ్యపడదన్న ఉద్దేశంతో కొంతమంది ప్రముఖులను మాత్రమే వాళ్ళు విచారిస్తున్నారు. అందులో మా నెంబర్ కూడా రావడం అనేది ఒక ఆశ్చర్యం కలిగించింది. అయినప్పటికీ కూడా ఎండ్ ఆఫ్ ది డే నేను చెప్తున్నా కదా, ఎటువంటి రిజల్ట్ ఉండదు. మా ఫోన్లో ఇప్పుడు ట్యాప్ చేసినా కూడా మేము గోవుల గురించి మాట్లాడుతాం, గో రక్షణ కోసం, గో సంరక్షణ కోసం. అయితే సిట్ విచారణ సక్రమంగా జరుగుతుందని మీరు అనుకుంటున్నారా? సిట్ విచారణలో వాళ్ళకి తగినటువంటి సాక్ష్యాధారాలు అన్నీ కూడా మొత్తం డిస్ట్రాయ్ అయిపోయిందని వాళ్ళే చెప్తున్నారు. వాళ్ళ దగ్గర ఇప్పుడు ఎటువంటి ఆధారాలు లేవు. మాలాంటి వాళ్ళు వచ్చి వాళ్ళు చెప్పేటువంటి ఆధారాలని స్టేట్మెంట్ రికార్డ్ చేసుకొని ఇంకొక బలమైన ఛార్జ్షీట్ని దాఖలు చేయడమే తప్ప అందులో ఏమీ ఉండదు. ఇది ఒక టైం వేస్ట్, టైం పాస్ ఎక్సర్సైజ్. ఎండ్ ఆఫ్ ది డే ఇట్ ఈస్ ఎ జీరో. నథింగ్ విల్ బి హ్యాపెన్ రిగార్డింగ్ ఫోన్ ట్యాపింగ్.
మొత్తానికి ఫోన్ ట్యాపింగ్ కేసులోని ఏదైతే ఈ రోజు విచారణకైతే శివకుమార్ అయితే హాజరయ్యారు. అయితే ఈ విచారణలోని అంటే ఎలక్షన్ సమయంలో జరిగిన ఏదైతే అప్పుడు జరిగిన సంఘటనలకు సంబంధించి 15 రోజుల పాటు ఏదైతే తన ఫోన్ ట్యాప్ అయినట్లు ఇటు సిట్ అధికారులు చెప్తున్నారంటూ ఇప్పటికే శివకుమార్ చెప్తున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ భవానీతో కుమార్, ప్రైమ్9 న్యూస్, హైదరాబాద్.